ఎందుకని ఇది అలవాటు పడిపోయా నేను. ఇంకోటి ఏం కనబడుతుంది, అక్కడ నేను తీసుకున్న జీతంతో పోల్చుకుంటే ఇప్పుడు నా ఇన్కమ్ ఎక్కువ, కానీ ఇది ఖర్చుకి వెళ్ళిపోతుంది, మిగిలేదు ఉండదు. కానీ నాకు ఇది ఇంత ఆదాయం నేను సంపాదించి సరే ఖర్చులు పెడతానం పోనిద్దాం, కానీ మళ్ళీ వెనక్కి ఎందుకు తగ్గాలి అని అనిపిస్తుంది. ఇది సహజ సిద్ధంగా మానవ సూత్రం. ఇప్పుడు గతంలో ఈ డబ్బులకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు ఇవాళ ఆ డబ్బు లేకపోయినా సంపాదించుకునే స్థాయిలో వీళ్ళు ఏమైనా సదుపాయాలు, అదే ఆ పథకాలు, అదే ఈ పథకాలు కాదు, డబ్బులు ఇచ్చే పథకాలు కాదు, ఆ వ్యాపారాలు ఆ స్థాయిలోకి ఎదిగిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలీ కుటుంబానికి ముఠా కార్మికుడి కుటుంబం ఉందండి, నెలకతను 15,000 సంపాదించేవాడు, ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏడాదికో 50,000 వచ్చింది. అతను సాఫీగా సాగిపోయింది. ఎందుకు? పై ఖర్చులు ఇవన్నీ దీంతో వెళ్ళిపోయింది. బట్టలు కొనాలా, లేకపోతే పిల్లాడికి ఏదైనా సైకిల్ కొని పెట్టాలా, ఇట్లాంటివి వెళ్ళిపోయినాయి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అతని దాని మీదనే ఆధారపడి ఉన్నప్పుడు, ఇది రానప్పుడు అతనికి కనుక అతని సంపాదన ఈ 10,000 నుంచి 15,000కో 20,000కో వెళ్ళిపోయింది అనుకోండి, ప్రాబ్లం లేదు. అవును. అలా కాకుండా అతని సంపాదన అంతే ఉండి ఇది రానప్పుడు వ్యతిరేకత వస్తుంది.